సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గోనెల అరుణ జ్యోతి రఘు, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన గ్రామ ఎన్నికలు ఉన్నందున ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామ ప్రజలు మరియు యువకులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని పనిచేసే అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. గత పాలకుల హయాంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఇప్పటికీ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. గత 30 సంవత్సరాల నుండి మేము ప్రజల మధ్యలో ఉండి అన్ని రకాల కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అన్నదండగా చేదోడిగా మీ ఇంట్లో ఒక సభ్యునిలాగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీ మందలని పొందుతున్నాం అని అన్నారు. గ్రామ ప్రజలు ఆలోచించి రేపు 11వ తేదీన జరగబోయే గ్రామ సర్పంచి ఎన్నికలలో కత్తెర గుర్తుకి ఓటు గోనెల అరుణ జ్యోతి రఘుకి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామం నందు మరి 11వ తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఇస్మాయిల్ ఖాన్పేట ప్రజలందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో సరైన అభ్యర్థి లేక ఎవరికో ఓటేసి 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నామని బాధలో ప్రజలందరూ ఉన్నారు. మరి గత పాలకులు గతంలో హరిశంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, యాదక్క, నేను చాలామంది పరిపాలన చేస్తాం. మరి గ్రామంలో ఉన్న ఆస్తిని కాపాడినాం. మరి ప్రస్తుతం ఉన్నవారు మరి ఏం చేస్తున్నారని మీకు తెలియాలి. మరి ఎక్కడైనా ఇండ్లుంటే గులగొట్టి వాకిలి గిట్ట ప్లాట్లు చేసి అమ్మే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవస్థ నడుస్తున్నది. మరి ఏ దానికైనా గ్రామంలో అభివృద్ధి అనేది లేదు. మరి ఏ గల్లీలో పోయినా కానీ గతంలో మేము వేసిన రోడ్లు, ట్యాంకులు గవ్వే ఉన్నాయి. మరి ఆ ట్యాంకులు తీసి నల్లలు పెట్టిరు. వాటర్ సమస్య, ఇంటింటికి పోతే వాటర్ సమస్య అంటారు. గతంలో ఉన్న దానికి చూస్తే మరి ఇప్పుడు చాలా విరుద్ధంగా పరిపాలన నడుస్తున్నది. మరి గ్రామ ప్రజలందరూ ఒకటి గమనించాలి. గత 30 సంవత్సరాల సంది మేము ప్రజల నుండి అన్ని రకాల కార్యక్రమాలకు ప్రతి ఒక్కరికి అండదండగా చేదోడుగా మీ ఇంట్లో ఒక సభ్యుల్లాగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీ మన్ననలను పొందుతున్నాం. మరి గతంలో నాకు ఒకసారి సర్పంచ్ ఇచ్చినారు, మరి అంతకుముందు మెంబర్ ఇచ్చినారు, మొన్న మా ఆవిడకు ఎంపీటీసీ ఇచ్చినారు. మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సిచ్యువేషన్లో మా ఎక్స్ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, మా ఎక్స్ జెడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్ వారి సపోర్ట్తో, మరి గ్రామ ప్రజలందరి సపోర్ట్తో, గ్రామ యువకులు పెద్దలందరి సహకారంతో మరి జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని మీరందరూ మంచి మనసుతో మనం గెలిపించి గ్రామ అభివృద్ధికి మీ వంతు సాయం చేసి మనం ముందు నడిపిస్తారని మరొకసారి గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ కత్తెర గుర్తుకే తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్ధంగా అయినారు. అందరూ ఈరోజు చివరి రోజు ప్రచారం కాబట్టి ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సంగారెడ్డి మండలం గ్రామంలో అందరూ కూడా విలేజ్లో కానీ ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ ప్రజలు మండలం సంగారెడ్డి మండలంలో ఇస్మాయిల్ ఖాన్పేట ప్రజలు ఓటర్ చాలా పెద్దది. 3,750 మంది ఓటర్ ఇస్మాయిల్ ఖాన్పేటలో. దయచేసి ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ ప్రజలకు నేను ఒకటి తెలియజేస్తున్నా, గతంలో మనము ఒక నాయకుని ఎన్నుకున్నాం, వార్డు మెంబర్ని ఎన్నుకున్నాం. మనల్ని కాదని కూడా వాళ్ళని తిరస్కరించారు. అయినా సరే మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా మనం జెడ్పీటీసీని ఎంపీటీసీ గెలిపించారు మీ ఆశీర్వాదంతో. ఈ గ్రామ ప్రజలు చాలా తెలివైన వారు. దయచేసి గతంలో గెలిపించిన వ్యక్తికి ఒక్కసారి ఆయన చేసిన డెవలప్మెంటు, మేము చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, చింతబాబు గారి ఆధ్వర్యంలో మేము చేసిన డెవలప్మెంటు గ్రామంలో కానీ ఇలా గోనెల రఘుజ్యోతి గారు ఈరోజు సర్పంచ్ నిలబడ్డారు. వారికి నా మద్దతుగా పూర్తి మద్దతు మా జెడ్పీటీసీ సునీత, మా జెడ్పీ మనోజ్ కూడా మేమందరం కూడా మద్దతు చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ మద్దతు చేస్తున్నాం. నేను గ్రామ ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నా, దయచేసి మీరు చెప్తున్నా, గతంలో మనం ఎన్నుకున్నాం. ఆయన ఈ 5 సంవత్సరాలు ఏం చేసిండు, ఆయన ఎంత డెవలప్మెంట్ చేసిండు, ఎంతమంది సేవ చేసిండు, గ్రామానికి ఎంత దోచుకున్నాడు అనే విధంగా మీరు ఆలోచించండి. గ్రామంలో ఉన్న ఖాళీ స్థలాలు మొత్తము ఏమి లేకుండా అమ్మేసిండు. ఈ పైన మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నా, గ్రామంలో ఉన్న ఏ సర్పంచ్ గతంలో ఉన్న 20-50 ఏళ్ళ సర్పంచ్ చేసినా కానీ ఎవ్వరు కూడా ఆ స్థలాలు ముట్టుకోలేదు, చేయలేరు. కానీ ఈ సర్పంచ్ మాత్రము ఆ స్థలాన్ని మొత్తము అమ్మేసిండు. అదేవిధంగా చెప్తున్నా, నేను గ్రామంలో ఉన్న వాటర్ ఫిల్టర్, గతంలో మేము వాటర్ ఫిల్టర్ పెట్టాం. ఆ వాటర్ ఫిల్టర్ను ఇప్పటిదాకా వచ్చిన జమ పైసలు, రోజు 3,000 వచ్చిన జమ పైసలు కూడా ఆ రూపాయలు కూడా తన సొంతానికే వాడుకుని తప్ప గ్రామ పంచాయతీకి ఉపయోగించలేడు. ఏనాడు కూడా గల్లీకి పోయి కూడా ఒక్కనాడు కూడా పోయి మీకు వాటర్ వస్తున్నదా, లైట్లు వస్తున్నాయి అనే విధంగా ఒక్కనాడు కూడా గ్రామ పంచాయతీ తిరగలేడు. ఆయన కూడా గ్రామంలో తిరగలేడు. ఒక్క ఆడపిల్లకు కూడా, ఒక ముసరాళ్ళకు కూడా, ఎవరికి మైనారిటీ ఎవరికి కూడా, ఒక గ్రామ పంచాయతీ కూడా ఎవరికి కూడా ఒక్కరికి కూడా వాళ్ళకు పింఛన్ కూడా ఇప్పించలేడు. కళ్యాణ లక్ష్మి కానీ ఇవాళ వాళ్ళకు పింఛన్ కానీ మేము ఇప్పించినాం, మా గతంలో మేము ఇప్పించినాం. దయచేసి ప్రజలు మీరు గమనించాలి, ఇస్మాయిల్ ఖాన్పేట గమనించాలి. యువకులు కూడా చాలామంది ఖరాబ్ అయిపోయారు. మొత్తం అన్నిటికీ బానిస చేసి ఇవాళ ఇస్మాయిల్ ఖాన్పేట మొత్తము అంతా ఖరాబ్ చేసిండు మన మాజీ సర్పంచ్ గారు. దయచేసి మేము ఇప్పుడు ఎన్నుకుంటున్నాం, మన గ్రామ మాజీ సర్పంచ్ ఇంతకుముందు గతంలో చేసిండు, మరియు ఎంపీటీసీగా చేసిండు. మీరు అందరు దీవించారు. ఈసారి కూడా
నా పూర్తి మద్దతుగా ఈ జడ్పీటీసీ పూర్తి మద్దతుగా మన గోనెల రఘు గారిని అరుణ జ్యోతి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించగలరని మనవి చేసుకుంటూ మీకు అందుబాటులో ఉండి మీకు అందుబాటులో ఉండి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మేమందరం కూడా ఉండి మీకు అందరికీ అందుబాటులో పనిచేస్తామని చెప్పేసి గ్రామ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరికైతే పింఛన్ రాలేదో ఆ పింఛన్ మేము ఖచ్చితంగా ఇప్పిస్తాం, ఇండ్లు కూడా ఇప్పిస్తాం, వారికి ఏ విధంగా సహకారం మేము చేయగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా గ్రామ ప్రజలకు ముఖ్యంగా గ్రామ ప్రజలకు దయచేసి మరీ చెప్తున్న గోనెల అరుణ జ్యోతి గారికి ఓటేసి కత్తెర గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించగలని చెప్పి నా యొక్క మనవి చేస్తున్నాను. ప్రజలందరికీ నమస్కారం. మన గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించగలరని మన గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్రజలకు, గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి మిమ్మల్ని ఇదొక్క విషయం అడుగుతున్నా. మీకు గతంలో సర్పంచ్గా కానీ మా అత్తమ్మ, మామయ్య, మళ్ళీ మా హస్బెండ్ నన్ను కూడా మీరు మంచి మెజారిటీతో నన్ను ఆదరించిర్రు. అదేవిధంగా గ్రామంలో డెవలప్మెంట్ చేసే వ్యక్తులని చూడాలి మీరందరూ. ఇక ఊరిని దోచుకునే వాళ్ళని కాకుండా ఊరికి అవసరం చేసే పని చేసే వాళ్ళని చూసుకుందాము, మన గ్రామం డెవలప్ చేసుకుందామని ఆశ ఉన్నది. మీరు అందరు పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరు యూత్, పెద్ద మనుషుల దగ్గర నుంచి ప్రతి ఆడబిడ్డలు అందరి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న మంచి మనసుతోటి మీరు అత్యధిక మెజారిటీ తోటి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. జై తెలంగాణ.